నమస్తే, నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. దేశంలో రాష్ట్రంలో ఉన్న గ్రామాలలో ఎక్కడ చూసినా ఒకే ఒక చర్చ, రైతు రుణమాఫీ. ఇది జరుగుతుందా, ఇది జరిగేనా అనేటటువంటి ఒక పెద్ద చర్చ నుంచి సామాన్య రైతే కాదు, ప్రతిపక్షాలు సైతం, ఒక ప్రతిపక్ష నాయకుడైతే అసలు ఈ రుణమాఫీ అనేది జరిగితే నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా అనేటటువంటి ఒక సందేశాన్ని ఇచ్చాడు. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఆ రకమైనటువంటి ఛాలెంజెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేశారు. అయితే రేవంత్ రెడ్డి గారు దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని తన కేబినెట్లో, తన మేనిఫెస్టోలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ విషయాన్ని తను బలంగా తీసుకెళ్ళి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతి అని చెప్పి తను చాలా బలంగా పెట్టిన ప్రతి మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. అయితే దాదాపుగా ఈ పథకం 32,50,000 మందికి లబ్ధి చేకూరుతుందంటే అతిశయోక్తి కాదు. దీనికి వెచ్చించినటువంటి నిధులు 31,000 కోట్ల రూపాయలు అక్షరాల. ఒక్క పథకం ఇంత డబ్బు పెట్టడం అనేది, రైతు రుణమాఫీ అనేది దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం మిత్రులారా. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా లక్షలాది రైతు కుటుంబాల తరఫున నిజంగా పదాభివందనాలు చేస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప నిర్ణయం. రైతుల్లో ఇలా ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇది ప్రకృతి కూడా పులకరించినటువంటి సందర్భం అని చెప్పి సగర్వంగా రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా రైతు పక్షాన, మా కాంగ్రెస్ పార్టీ లీడర్ల పక్షాన, అందరి పక్షాన కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయితే ఒక్కసారిగా ఈ రుణమాఫీ యొక్క విశిష్టత, అసలు ఈ రుణమాఫీ ఎట్లా జరిగిందన్న దాని మీద నేను మీకు కొంత వివరించే ప్రయత్నం చేస్తే, అసలు గతంలో ఎన్ని హామీలు ఇచ్చారు, అసలు ఎందుకు జరగలేకపోయింది, జరిగితే ఎంత జరిగింది, దాన్ని కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మామూలుగా గతంతో పోలిస్తే రైతు రుణ పరిమితి వాస్తవంగా పెరిగింది. అంతకుముందు ఒక్కో ఎకరానికి బ్యాంకులు 20,000 పంట రుణం మాత్రమే ఇచ్చేటివి. అయితే ఇప్పుడు అది కాస్త డబల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక ఎకరాకు కూడా 40,000 రుణము ఈరోజు బ్యాంకర్స్ ఇస్తున్నారు. అంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగిందని దాని అర్థం. అంతకుముందు 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్న రైతులు ఆ స్లాబ్ దాటి 1,00,000కు పైగా అప్పు తీసుకున్నారు. మళ్ళీ 1,00,000 తీసుకున్న వాళ్ళు మళ్ళీ 1,00,000 రూపాయలు కూడా ఎక్స్ట్రా అప్పు తీసుకున్నారు. ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ దేశంలోనే కని విని ఎరగని రీతిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా అధికారం చేపట్టిన 8 నెలల్లోనే ఇంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం అనేది ఇది మామూలు విషయం కాదు మిత్రులారా. ఇది చాలా చిన్న పదమే అయి ఉండొచ్చు, రైతు రుణమాఫీ అని. కానీ దీని వెనకాల కొన్ని వేల కోట్ల రూపాయలు వారి యొక్క ఏదైతే డెప్ట్ ఉందో దాన్ని క్లియర్ చేయడం అనేది ప్రభుత్వం నిజంగా సాహసోపేత నిర్ణయం తీసుకుందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇది తెలంగాణ రైతులను రుణ విముక్తులను చేసి రైతుల వికాసానికి తీసుకున్న భారీ సంక్షేమ పథకం అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో చాలామంది బోడిగుండుకు మోకాలకు ముడివేసినట్టు లేనిపోని విమర్శలు, ఇందాక నేను చెప్పినట్టు నాయకులు రకరకాల వాళ్ళు దోచినట్టు మాట్లాడడం, ఇది అవుతుందా, ఇది అయ్యే పనేనా, అసలు మేము ఎప్పుడు కూడా అవుతుందని అనుకున్నాం కానీ చేయలేకపోయినామని సాక్షాత్తు కేసీఆర్ గారే అసెంబ్లీలో చెప్పిన సందర్భాలు మనం ఎన్నోసార్లు చూసినాం. అట్లాంటి సందర్భంలో ఈ పథకం ద్వారా మొత్తం 32,50,000 మంది రైతులకు ఆ రుణ విముక్తి జరగబోతుంది. అయితే ఈ రుణాల్లో 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ అవుతుంది. కుటుంబాల వారిగా చూస్తే రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 24.4 లక్షల రైతుల కుటుంబాలకు రుణమాఫీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు చాలామంది ఈ దిక్కుమాలిన విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు గడిచిన 10 ఏళ్ల రైతులను ఎంత మోసం చేసినరో మీకు చాలా సందర్భాల్లో మనం చూసాం. రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో కూడా మనం చూసాం. అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే 2014లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రూపాయల రుణమాఫీ ప్రకటించింది. ఎప్పుడు 2014లో 16,000 కోట్ల రుణాలు మాత్రమే ఉన్నాయి ఆ రోజు.
చేయాలనుకుంటే ఆ రోజు ₹1,00,000 ప్రకటించింది. అయితే 25,000 రూపాయల చొప్పున 4 ఏళ్ళు ఇస్తామని చెప్పి వాయిదాల పేరుతో రైతుల ఉసురు పోసుకున్నది. రుణమాఫీ చేసినట్లు చెప్పి రైతుల నెత్తిన వడ్డీల భారం మోపి వాళ్ళను మరింత అప్పుల పాలు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ 2018 ఎన్నికల్లో రుణమాఫీ పేరు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చింది. అప్పుడు మనం చూసినాం రైతులు లైన్లో నిలబడంగానే వాళ్ళకు రైతు బంధు ఆ టకా 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 పడుతున్నాయని చెప్పి అప్పుడు మనం చూసాం. ఆ ఎలక్షన్ల ముందరనే రైతు బంధు చేసి ఆ రోజు మళ్ళీ రుణమాఫీ చేస్తామని చెప్పి 2018 అధికారంలోకి వచ్చారు. అది ఒక మోసం. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో 1,00,000 రుణమాఫీకి జీవో ఇచ్చిన ప్రభుత్వము 2023 ఎన్నికలు వచ్చేదాకా కూడా ₹1 కూడా మాఫీ చేయలేదు మిత్రులారా. అంటే 3 ఏళ్ళు కాలయాపన చేసిండ్రు, కానీ ₹1 కూడా రుణమాఫీ చేయలేదు. తీరా ఎన్నికలప్పుడు రైతులు గుర్తుకు రావడంతో 12,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. అప్పుడు ఎంత చేసింది? 12,000 కోట్లు. అంటే 16,000 కోట్లు 2014లో ఉంటే 2023కి వచ్చేసరికి 12,000 కోట్లు మాత్రమే చేసింది. ఈ రుణమాఫీ పథకానికి అర్హులైనటువంటి దాదాపు 12 లక్షల రైతుల కుటుంబాలకు ₹1 కూడా మాఫీ చేయకుండా మోసం చేసింది. అంటే దాదాపు 8,500 కోట్లు ఎగ్గొట్టేసింది. గత ప్రభుత్వం 2014లో ₹1,00,000 రుణమాఫీకి ఖర్చు పెట్టిన 16,000 కోట్లతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు డబుల్ దాటింది. అంతకు డబుల్ రెండింతలైంది. అంటే 2014లోనే మాఫీ చేసింటే ఈరోజు 31,000 కోట్ల దాకా రాకపోతుండే. ఇది ప్రభుత్వం ఏది టీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం వల్ల ఇవాళ 31,000 కోట్ల రుణాలకు ఇలా తీసుకొచ్చి పెట్టిన ఘనత ఈ కేసీఆర్ది. అంటే పచ్చి మోసం చేసి ఇవాళ 31,000 కోట్ల రూపాయల రుణానికి వచ్చిందంటే కేసీఆర్ చేసిన తప్పిదం వల్ల ఇవాళ ఇన్ని రుణాలు కట్టాల్సి వస్తుంది. ఈ రైతు రుణ ఖాతాల్లో ఈ దాదాపు రెండింతలు అంటే ఈ 31,000 కోట్ల రైతుల రుణాలని వాళ్ళ రైతుల ఖాతాల్లో జమ చేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఇది ఏదో జస్ట్ మీ పేరులో ఉంటే అయిపోయింది అనేటటువంటిది కాదు. ఇది డైరెక్ట్గా రైతు ఖాతాలో జమ అవుతుంది. ఇప్పుడు వచ్చే డబ్బు ఏదైతుందో ఇది రైతు ఖాతాలో జమ అవుతుంది మిత్రులారా. ఇది మర్చిపోవద్దు. ఇది మన ప్రతి రైతుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత గొప్ప పథకాన్ని 8 నెలల్లోనే అమలు చేయటం అనేది నిజంగా ఇది హర్షణీయం. ఎవరికి కూడా అంతు చిక్కనటువంటిది. ఏ ప్రభుత్వానికైనా కనీసం 2 ఏళ్ల సమయం పడుతుంది. ఇంత 31,000 కోట్ల రూపాయలని రుణమాఫీ చేయడం అనేది ఆషామాషి విషయం అయితే కాదు. మనం అందరం కూడా అభినందించాల్సిందే. ప్రతిపక్షాలు కోడుగుడ్డు మీద ఈకలు బీక్తున్నట్టుగా ఇవాళ మీడియా ముందు మాట్లాడుతుంటే నిజంగా చాలా విడ్డూరం అనిపిస్తుంది మిత్రులారా. ప్రతిపక్షాలు కనీసం మీరు అభినందించాల్సిన చోట ఈరోజు ఇంకా మీరు ఎద్దేవా చేసే ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, ప్రజలు రైతులు ఊరుకోరు, వీళ్ళంతా గమనిస్తున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతుల సంక్షేమం, అభివృద్ధి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అయితే గొప్పదనం ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతులకు అత్యధికంగా సంక్షేమము, అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఈ 5 ఏళ్లలోగా ఎప్పుడైనా చేసే పనులు వెసులుబాటు ఉన్నా కూడా ప్రజాప్రభుత్వం ఈ 8 నెలల్లోనే పంట బీమా పథకాన్ని పునరుద్ధరించింది. గతంలో పంట బీమా అనేది అసలు ఎప్పుడు కడుతున్నానో తెలియకపోయింది. కానీ ఈ 8 నెలల్లోనే పంట బీమా పథకాన్ని కూడా పునరుద్ధరించింది. రైతు నేస్తం కార్యక్రమం కూడా చేపట్టింది. మండలాల్లో ఉన్న రైతు వేదికల నుంచి నేరుగా రాష్ట్ర స్థాయి అధికారులకు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే వినూత్న పథకం అమలు చేసింది. రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా కింద 7,625 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేసింది. మనం చూసాం ఎలక్షన్ల ముందు. సో ఈ నిధులన్నీ కూడా రైతులకే ఈ రాష్ట్రం నుంచి వచ్చే ఖజానంతా కూడా ఇప్పటికీ 80% రైతుల కోసమే ఖర్చు పెడుతుంది. ఇది ప్రజాప్రభుత్వం. అందుకే ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం మాది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులు, అలాగే నాయకులందరూ కూడా సగర్వంగా చెప్పుకునేటటువంటి ఒక అవకాశం ఇది అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. ఇది నిస్సందేహంగా రైతు ప్రభుత్వమే. ఇది రైతు రాజ్యం. దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం చేయలేని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసింది అని చెప్పుకునేందుకు ఈరోజు మనం అందరం గర్వపడాల్సిందే. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు రుణమాఫీ అనే పేరు
చెప్పి మొత్తం కలిపి చేసిన వాళ్ళ రుణమాఫీ మొత్తం ఎంత అంటే 28,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంతకంటే ఎక్కువగా 31,000 కోట్ల రుణమాఫీకి మన ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం రుణమాఫీ నిధులు కేటాయించిందంటే ఇది హర్షణీయం, ఇది ఒక అద్భుతం, అనిర్వచనీయం అంతే. సో దీనికి మాటలు లేవు. ఎవరైనా ఇలా ఏమైనా మాట్లాడితే అప్పుడే మనం సమాధానం చెప్పాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పంపించాలి కూడా. రుణమాఫీకి విధి విధానాలపై ఉత్తర్వులు ఇచ్చిన 2 రోజులకే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే గొప్ప నిర్ణయం తీసుకున్నది. తొలి రోజునే ₹1,00,000 వరకు రుణాలను అంటే నిన్ననే ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రైతులందరికీ రుణ విముక్తుల్ని చేస్తోంది. గతంతో పోలిస్తే పంట రుణాలపై పరిమితి అంటే దాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటాం బేసిక్గా. ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగినందున అప్పుడు ₹1,00,000 లోపు ఉన్న రైతుల కంటే 1,00,000కు మించి అప్పుల్లో ఉన్న స్లాబుల్లో ఉన్నవారు దీంతో గతంతో పోలిస్తే పంట రుణాలపై పరిమితి అంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటాం దాన్ని. ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగినందున అప్పుడు 1,00,000 లోపు ఉన్న రైతుల కంటే 1,00,000కు మించి అప్పులున్న స్లాబులో చాలా ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అప్పటితో పోలిస్తే ఇప్పుడు స్లాబ్ మారింది. అంతే తప్ప రుణమాఫీతో లబ్ధి పొందే రైతుల సంఖ్య తగ్గలే, ఇంకా రైతుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు రైతు రుణమాఫీకి ప్రభుత్వం వెచ్చించిన నిధుల్లో ఎవరికి ఏ సందేహం అవసరం లేదు. ఎంత ఖర్చైనా రైతుల కోసం వెనుకాడే ప్రసక్తి లేదు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతాం. అందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు బ్యాంకర్ల డేటా నుంచి ప్రభుత్వానికి అందిన సమాచారం ఆధారంగా 1,00,000 లోపు రుణాలు 6,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే 1,00,000 లోపు ఉన్న రుణాలే. 1,00,000 నుంచి 1,50,000 లోపు ఉన్న రుణాల సంఖ్య 6,000 కోట్లు ఉంది. సో అది 6,000 కోట్లు, ఇదో 6,000 కోట్లు. మళ్ళీ 1,50,000 నుంచి 2,00,000 లోపు ఉన్న రుణాలు 6,000 కోట్లు. అంటే ఇదేం 18,000 కోట్లు అయింది. మళ్ళీ 2,00,000 అంతకు మించి ఉన్న రుణాలలో 2,00,000 మాఫీ చేసేందుకు 9,000 కోట్ల నిధులు అవసరం అవుతున్నాయి. సో ఆ 18,000 కోట్లు ప్లస్ ఈ 9,000 కోట్లు రైతుల నుంచి వచ్చే అర్జీలు, తప్పొప్పుల సవరణల వాటి పరిష్కారం ద్వారా ప్రతి స్లాబులో మరో 1,000 కోట్లు అంటే దాదాపుగా 4 లక్షల మంది లబ్ధి పొందే రైతులకు అదనంగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అందుకే అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు చేసేందుకు మొత్తం 31,000 కోట్ల నిధులను మన ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. ఈ రుణమాఫీ ద్వారా మొత్తం నేను ఫస్ట్లో చెప్పినట్టుగా 32,50,000 మంది రైతులకు ఈ లబ్ధి చేకూరబోతున్నది. సో ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే క్యాబినెట్ మినిస్టర్స్కి అందరికీ కూడా మనం కృతజ్ఞతగా ఉందాం. మనం అందరం కూడా ఈ ప్రజాపాలనను, ఈ ప్రభుత్వానికి మనం బాసటగా నిలవాలని, నిజంగా ఇదొక సాహసోపేత నిర్ణయం అయినప్పటికీ దీన్ని నెరవేర్చబోతున్నందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు, లక్షల మంది రైతుల పక్షాన ధన్యవాదాలు. ఈ వీడియోని తప్పకుండా మీరు ప్రతి ఒక్కరికి చేరేలాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.